భూపాలపల్లి జిల్లా కబడ్డీ సబ్ జూనియర్ బాలికల జట్ల ఎంపిక గురువారం జరిగింది. సెలక్షన్లో భాగంగా ప్రతిభావంతులైన క్రీడాకారులను ఎంపిక చేశారు. ఎంపికైన క్రీడాకారులను ఈ నెల 25న నిజామాబాద్ జిల్లాలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు తీసుకెళ్లడం జరుగుతుందని అధికారులు తెలిపారు. ఈ సెలక్షన్లో భూపాలపల్లి జిల్లా జనరల్ సెక్రటరీ పండుగ శ్రీనివాస్ యాదవ్, చైర్మన్ తక్కలపల్లి రాజు, మండల ఎంఆర్ఓ సునీత, ఎస్ఐ అశోక్, స్థానిక ఎంపీడీఓ, స్థానిక పాఠశాల హెచ్ఎం విజయసాయిపాల్ రెడ్డి, ఉపాధ్యక్షులు సాంబయ్య, జిల్లా ట్రెజరీ ఇందర్ రెడ్డి, స్థానిక పీడీ రాజయ్య హాజరయ్యారు. కలిసి ఉంటే ఎట్లా పనిచేయాలి అనేది ఒక లీడర్షిప్ క్వాలిటీస్ ఏంది, ఇవన్నీ కూడా మనము గేమ్స్లో నేర్చుకుంటాం. ఇంతకంటే ఎక్కువ ఏంటిది, గెలుపును ఓటమిని కూడా కరెక్ట్గా తీసుకోవాలి అనేది కూడా మనం నేర్చుకుంటాం. ఒకవేళ ఓడిపోయినాం అనుకో ఏం చేయాలి, అసలు మనం ఎందుకు ఓడిపోయినాం అని చెప్పేసి డీబ్రీఫింగ్ మళ్ళీ అందరం కలిసి టీం కూర్చొని మనం ఇగో ఈ చేయబట్టి ఓడిపోయినాం, ఇట్లా చేయబట్టి ఓడిపోయినాం, మన చైన్ సిస్టమ్ సరిగా లేదు, మన క్యాచ్ చేసే వాళ్ళు సరిగా లేరు, మనం కూత పోయినప్పుడు వాడు మనం పంపించేటోడు అటైపోతాడు, అసలు ఏంది కారణం ఏంది, ఇవన్నీ మళ్ళీ మనం అనలైజ్ చేసుకొని మనల్ని మనం కొత్తగా చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అది అందరు కూడా ఖచ్చితంగా అందరు గెలవాలి. ఓకే, అంత స్పోర్టివ్గా తీసుకుని ఆడితే బాగుంటుంది అనే ఉద్దేశం. వాళ్ళందరినీ చూస్తుంటే అసలు వాస్తవంగా ఈ విలేజ్లో ఒక 70% జనాలు వచ్చి ఇక్కడే ఉన్నారు. అంటే నేను ఈ స్కూల్ స్టూడెంట్నే, రిటైర్డ్ టీచర్నైనా. నేను ఈ గ్రౌండ్లోనే కబడ్డీ, వాలీబాల్, బ్యాడ్మింటన్ ఈ 3 ఈవెంట్లో మంచి ప్రతిభ ఉన్నవాడిని. నేను ఇప్పుడు భూపాలపల్లి జిల్లా బ్యాడ్మింటన్ జనరల్ సెక్రటరీగా వ్యవహరిస్తున్నా. ఈ ఈవెంట్కు ఉపాధ్యక్షునిగా ఉన్నాను. మా బ్యాడ్మింటన్ నుంచి వెళ్ళి మన భూపాలపల్లి జిల్లా నుంచి వెళ్ళి ఓన్లీ మా వేములపల్లి గ్రామం నుంచి బ్యాడ్మింటన్కు ఆల్ ఇండియాకి ఆడుతున్నారు 2 పిల్లలు. వాళ్ళు ఇప్పుడు సీనియర్ క్యాంపులో 2 పిల్లలు ఉన్నారు. 25, 26, 27, 29 ఈ 6 రోజులలో తమిళనాడు చెన్నైలో దిండిగల్లో వాళ్ళు నేషనల్ మీట్ ఆడబోతున్నారు. వాళ్ళు అంటే ఈ ఒక్క ఈవెంట్ కాకుండా మేము చదువుకున్న కాంచి ఈ పాఠశాలకు ఒక క్రీడా స్ఫూర్తి, క్రీడా గుడ్ నేమ్ ఉంది. దాంతోపాటు మన ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా ఈ స్కూల్ నుంచి ఫస్ట్ అంటే ఎడ్యుకేషన్లో కూడా ఫస్ట్ ప్లేస్ కొట్టిన పిల్లలు కూడా ఉన్నారు. మా క్లాస్మేట్లో 40 మందిలో ఒక 3 మాత్రమే అన్ఎంప్లాయీస్. మేము 37 మంది ఎంప్లాయీస్మే.